నమస్తే. ప్రస్తుతానికి పెళ్లి చేసుకోవాలంటే భయం అవుతుంది. అబ్బాయిని అమ్మాయి ఏం చేస్తుందో, అమ్మాయిని అబ్బాయి ఏం చేస్తాడో అని చెప్పేసి పెళ్లి అంటే భయపడే పరిస్థితులు వచ్చినాయి. కారణం మీ అందరికీ తెలుసు. బ్లూ డ్రమ్లని, కుక్కర్లని, కొండలని చాలా ప్రాంతాల్లో ఇవి వింటా ఉన్నాం కూడా. అదేవిధంగా ఇక కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఏ అమ్మాయి అయినా ఏ అబ్బాయితోనైనా, ఏ అబ్బాయి ఏ అమ్మాయితోనైనా కూడా ఇష్టపూర్వకంగా వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పేసి ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచి విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు యువకులు, పెళ్ళైన వారు కూడా. అదే కోవలో చెన్నూరుకు సంబంధించిన భార్యాభర్తలు మరి నేను చంపడానికైనా సిద్ధమే అంటూ మరి ఫోన్లో వైరల్ గా మాట్లాడుకుంటా ఉన్నారు. చూడండి వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారో మరి గమనించండి. పెట్టినావు నువ్వు నేను మంచిర్యాలలో పెట్టినా. రూల్స్ అంటే ఇది నేను తీసుకుంటా, బరాబర్ తీసుకుంటా. నాకు హక్కు ఉన్నది కాబట్టి నేను తీసుకుంటా. ఎట్లా 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 వారెత్తావు? నాకు లేదా హక్కు? పైసలు ఎందుకు తీసుకొని వచ్చినా? వాడ ఇల్లు కానీ జమ చేసి పెట్టినాం కదా. నువ్వు కాంప్రమైజ్ గా మరి అలాంటప్పుడు నువ్వెందుకు చెన్నులు అంటే నువ్వు గెలవనిస్తానవా? నువ్వు ఎట్లా చేస్తానో మరి నన్ను? నువ్వు దాన్ని పట్టుకొని ఎందుకు తిరుగుతానో? పైసలు దానికి ఇచ్చినావు మొన్న పైసలు. మొన్న 15 లక్షలు తెచ్చినా అని గాళ్ళు ఎవరో ఇద్దరు వచ్చిర్రు. అరే రా ఈ పోలీస్ స్టేషన్ కు రా. మరి నువ్వు సెల్ ఎందుకు నా బీచ్లో పెట్టినావు? నువ్వు ఆయన పట్టుకొని ఎందుకు తిరుగుడు? మరి అటు సాటు కల్లా ఎందుకు తిరుగుకుంటున్నావు? నాకు నేటుకు రావద్దా? అట్లా కాదు. నువ్వు సున్న పట్టుకొచ్చి ఏమన్నావు? చున్న పట్టుకొచ్చి వాళ్ళతో ఏమన్నావు? దాన్ని ఉంచుకోను నేను పిల్లలను ఉంచుకుంటా గానీ దాన్ని ఉంచుకోను, దానికి విడాకులు ఇస్తా అన్నమాటగా. మరి నువ్వన్న మాటలు మంచిగా ఉన్నాయా? నేను కేసు పెట్టిన వాళ్ళు నచ్చిందా నీకు? ఎట్లా పెడతావు మరి? పెట్టు. అరే నువ్వు ఎందుకు మరి దాన్ని పట్టుకొని ఎందుకు తిరుగుతున్నావు? నువ్వు ఎందుకు అబద్ధాలు చెప్పుకుంటా ఎందుకు తిరుగుతావు దాంతో? అబద్ధాలు ఎప్పుడు దానికి గెలుసుడు. ఎట్లా పెడతావు? నీకేం ప్రూఫ్స్ ఉన్నాయా? నేను అన్నా నీకే అట్లా కాదు. నీకేం ప్రూఫ్స్ ఉన్నాయి అలా పెట్టడానికి? నీకేం ప్రూఫ్? అలా నిన్ను కొట్టిర్రా, తిట్టిర్రా? ఎక్కడ ప్రూఫ్ పట్టుకరాపో. ఈ విధంగా మరి చెలరేగిపోవడానికి కారణం ఏమంటారు? అసలు వీటికి అడ్డుకట్ట వేయలేమా అంటే వేయలేం. ఎందుకంటే అది సుప్రీంకోర్టు ద్వారా ఇచ్చిన ఒకే ఒక్క మాట ద్వారా వచ్చిన బలుపు, యువతలో వచ్చిన కొవ్వు. అది ఏం చేసేది లేదు. మంచిగా తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఇక ఏ దారులు లేక ఏదేమైనా నేను నా భర్తతోనే, ఏదేమైనా నా భార్యతోనే అనుకున్న వాళ్ళు శవాలై తేలుతున్న సందర్భం ఇది. మరి వీరి కుటుంబం అలా కాకుండా ఉండాలని ఆ దేవుని కోరుకుందాం. చూస్తా ఉండండి SSG న్యూస్ టీవీ. మీతో శ్రీనివాస్.